హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పేది ఏమంటే అతి తక్కువ బడ్జెట్లో మేము ముంబైకి వెళ్ళాము. అది ఏ రకంగా వెళ్ళాము పూణే నుంచి అని చెప్తున్నాను. ఏం లేదు, విజయవాడ నుంచి ఒక బస్సులో మనాపా వరకు వచ్చామంటే అది 50 రూపీస్ టికెట్ అయింది. మరి అక్కడి నుంచి మనాపా నుంచి పూణే స్టేషన్కి ఇంకో బస్సు ఉందన్నమాట. సో ఆ సిటీ బస్సులో వెళ్ళాము. అది ఒక 10 రూపీస్ అయింది, 60. సో మనాపా అంటే మహానగర పాలిక పూణేలో అన్నమాట. ఓకే, ఇప్పుడు బస్సు వచ్చేసి పూణే స్టేషన్ దగ్గర ఆగిందనమాట. సో ఇప్పుడు మేము పూణే స్టేషన్కి వెళ్తున్నాము. సో అది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, స్టేషన్ వరకు రాదు, జస్ట్ వాక్ చేయొచ్చు. మనము ఒక 200 మీటర్స్ ఏమో ఉంటుంది, అక్కడ ఆగుతుంది. సో అక్కడ కనపడుతుంది చూడండి లైటింగ్, అదే పూణే స్టేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు పూణే రైల్వే స్టేషన్కి వచ్చి ఈ రకంగా ఒక టికెట్ మెషిన్ ఉంటుంది. సో అక్కడ ఒక టికెట్ తీసుకున్నాం, జనరల్ టికెట్ 95 రూపీస్ అయింది. ఏమంటే నైట్ టైం కాబట్టి రాత్రి 12 నుంచి 1 గంట, అంటే ఇక్కడ ఎవ్రీ 10 మినిట్స్కి ఒక ట్రైన్ ఉంటుంది ముంబైకి పోయేది. సో దాన్ని మనం చూసుకొని కూడా వెళ్ళొచ్చు. మార్నింగ్ 6 అయితే జనరల్లో ఎక్కువ రష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే చాలామందికి ఆఫీసు లేదా వర్క్కి, బిజినెస్ వర్క్ కానీ వెళ్తుంటారు. 6కి వెళ్తే వాళ్ళు 10కి రీచ్ అవుతారు కాబట్టి. సో మేము ఏం చేసాం, నైట్ అరౌండ్ 12:30కి టికెట్ తీసుకున్నాము. 1 o'clock ఒక ట్రైన్ చూసాము. ఫస్ట్ ఒక ట్రైన్ అనుకున్నాం కానీ అక్కడ రష్ ఎక్కువ ఉంటే మళ్ళీ రెండో ట్రైన్లో వెళ్ళామంటే. అలాగే మీరు కూడా ప్లాన్ చేసుకోండి. సపోజ్ రష్ ఉంటే నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ రష్ ఉంది కదా ఆ దాంట్లో ఎక్కద్దండి. నెక్స్ట్ ట్రైన్లో మీరు 10 మినిట్స్ ఇంకో ట్రైన్లో రష్ తక్కువ ఉంటుంది. అలా చూసుకొని వెళ్ళే దాంట్లో మనకి ఒక కర్ణాటక ట్రైన్ దొరికిందనమాట, వస్పేట్ టు ముంబై ట్రైన్. సో ఇది వస్పేట్ నుంచి ముంబైకి వెళ్ళే ట్రైన్. సో ఇక్కడ మేము ఎక్కినాము. జనరల్లో చాలా తక్కువే ఉంది. ఏమంటే చాలామంది పూణేలో దిగడం వల్ల మనకి పెద్ద ప్రాబ్లం లేదు. సో సీట్లు తక్కువ అయిపోతాయి. సో ఇక్కడ దిగి ఇప్పుడు చూడండి, అక్కడ దిగి మనకు ఒక సీట్ అనేది దొరికింది. సో బాగా బందోబస్తుగా జర్కినంతా వేసుకున్నాయి, ఎందుకంటే అది చలి కూడా ఎక్కువ ఉంటుంది డిసెంబర్ మంత్. సో ప్లస్ ఇంకోటి లోనావాళ్ళ పైన వెళ్ళడం వల్ల ఇంకా కొంచెం చలి అనిపిస్తుంది అనమాట మనకి. ఓకే, ఇప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు మేము దాదర్లో దిగినామన్నమాట. సో ఇక్కడ దిగిన వెంటనే మనకి వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. అక్కడ కూడా మనం వెయిట్ రూమ్లో వెళ్ళి కూడా మనం ఫ్రెష్ అవ్వచ్చు. సో అది వెతుకుతున్నాం అన్నమాట, వెయిటింగ్ రూము. సో ఇంకా ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏమంటే ముంబైలో మనకి ఎక్కడైనా తిరగాలనుకుంటే సో అక్కడ ఉండే జనాలను అడిగినా కూడా చెప్తారు. ఫస్ట్లో మేము ఏమనుకున్నామంటే సిద్ధివినాయక్ టెంపుల్ వెళ్ళాలి అనుకున్నాము. సో సిద్ధివినాయక్ టెంపుల్ వెళ్ళాలి అనుకుంటే అని అడిగితే చెప్పినారనమాట. సో దాదర్ వెస్ట్ సైడ్కి వెళ్ళండి సార్, మీరు అక్కడి నుంచి షేరింగ్ ఆటోలు దొరుకుతాయి, లేదంటే షేరింగ్ ట్యాక్సీ దొరుకుతాయి. సో అలాగని మేము వెస్ట్ సైడ్ వచ్చినాం అనమాట. ఇప్పుడు వెస్ట్ సైడ్ దిగుతున్నాం చూడండి. దిగి అక్కడ పూల మార్కెట్ అనమాట. సో ఆ పూల మార్కెట్ అండర్ పాస్ వస్తుంది. సో ఆ పాస్లో మేము కొంచెం బయటికి వెళ్ళాలన్నమాట. సో చూస్తున్నారా, ఇది పూల మార్కెట్, ఎంత బాగా పూలు అని ఉన్నాయి. నాకు తెలిసి ఇది మొత్తం 24 hours ఉంటుందేమో. మేము 4-5 గంటలప్పుడు చూసుకున్నాం అనమాట మార్కెట్. 5 గంటలప్పుడు అరౌండ్ 5:30. సో అప్పుడు మార్కెట్ మేము అంటే అక్కడ దాదర్ స్టేషన్కి దిగినాం కంటే ఇటు సైడ్ వెస్ట్ సైడ్ వస్తున్నాము. చూడండి పూలు ఏ రకంగా ఉంది అనమాట. సో ఇది ఏమంటే నాకు తెలిసి ఇక్కడి నుంచే దాదర్ సిద్ధివినాయక్ గణపతి కూడా వెళ్తుంది అనుకుంటా పూల జోన్లో. సో అక్కడ కూడా పూలు స్టాల్స్ అనేది ఉంటుంది. సో అది నేను నెక్స్ట్ అదే వీడియోలో కంటిన్యూస్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీకు ట్యాక్సీ కనబడతా ఉంది కదా, ఇది షేరింగ్ ట్యాక్సీ అనమాట. సో 13 రూపీస్ అయ్యింది మాకు, అంటే 130 రూపీస్. సో ఒకసారి వాళ్ళ రేట్ కూడా ఎక్కించవచ్చు. సో ప్రస్తుతానికి అయితే 10-20 రూపీస్ ఉండొచ్చు. సో ఇప్పుడు సిద్ధివినాయక్ టెంపుల్కి వచ్చినామన్నమాట. సో లోపల వీడియో అలో లేదు కాబట్టి నేను బయట నుంచి గోపురం చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఎంతోమంది భక్తులు వస్తున్నారంట. ఇప్పుడు మేము అరౌండ్ 7:30 అయింది, బయటకు వచ్చేస్తాము. ఇంకా బయటకు వచ్చేసి మాట్లాడుకుంటాం నెక్స్ట్ ఏ లొకేషన్కి వెళ్ళాలి అని. సో ఆ నెక్స్ట్ లొకేషన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు నా వీడియోని నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.